హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజ్ఞ అకాడమీ. సో గ్రూవీ ఒక బేసిక్ స్టాండర్డ్ డెఫినేషన్ చూద్దాం. గ్రూవీ అనేది మనం స్టాండర్డ్ డైనమిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది మెయిన్గా జావా లాగే ఉంటుంది, బట్ సింపుల్గా లైక్ జావా అడ్వాన్స్డ్ టాపిక్ అనుకోవచ్చు. సో ఈ గ్రూవీ ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా ఫ్యూజన్లో, సో ఫ్యూజన్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్గా ఎక్కువగా ఫ్యూజన్లో అప్లికేషన్ కంపోజర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఏదైతే అప్లికేషన్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటామో, సో అలాంటి కేసెస్లో మనకి గ్రూవీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ డైనమిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. సో స్టాండర్డ్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రెసిపీ ఉంది. ఆ రెసిపీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్పే ఫాలో అవ్వాలి, తర్వాత ఈ స్టెప్పే ఫాలో అంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటాం. సో మనం ఎక్కువ చేంజ్ చేయలేము. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టెప్స్ డిఫైన్ అయ్యి ఎక్కువ చేంజ్ చేయలేము. సో ఎక్కువ చేంజ్ చేసే స్కోప్ ఉండదు. సో వేరే డైనమిక్ లాంగ్వేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోరీ రాస్తున్నాం అనుకుందాం. స్టోరీ రాస్తున్నప్పుడు మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, ఆ స్టోరీని ఓకే ఈ పాయింట్ వద్దు, ఈ పాయింట్ ఉంచాలి, లేదా ఇంకో పాయింట్, లేదా ఈ పాయింట్ని ఇంకో పాయింట్తో రీప్లేస్ చేయాలి. సో ఇలా మనం చేంజెస్ ఎక్కువ చేసుకోవచ్చు. దాన్ని డైనమిక్ లాంగ్వేజ్ అంటాం. సో వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఇది జస్ట్ సింపుల్ లాంగ్వేజ్. సో చిన్న చిన్న టాస్క్స్ రాయడానికి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ని ఒక వెబ్సైట్ కలర్ చేంజ్ చేయాలన్నా, సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది. సో గ్రూవీ అనేది ఇట్ ఈస్ స్టాండర్డ్ డైనమిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటాము. సో నెక్స్ట్ వీడియోలో మనం రిటర్న్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం గ్రూవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.